హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి అప్డేట్ రావాలి. ప్రజెంట్ ఇంకా ఇప్పటికీ రాలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది 2-3 రోజుల్లో అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి. ఆ అప్డేట్ అనేది ఇప్పటివరకు రాలేదు. 2-3 రోజులు కాదు, ఇంకా చాలా రోజులు అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అసలు ఈవెంట్స్ జరుగుతాయా, అయితే ఎప్పుడు ఉంటాయి అన్న విషయం మీద నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. సో యాక్చువల్గా ఏంటంటే మనకి అసలు ఈవెంట్స్ అనేది తప్పనిసరిగా జరగాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం అత్యంత ఎక్కువగా ఈ 95,000 మంది యాస్పిరెంట్స్ అనేది చాలా అత్యంత ఎక్కువగా నష్టపోతారు. సో ఎందుకంటే చాలా 2 ఇయర్స్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది కేసు వల్ల, దీనివల్ల, దానివల్ల అనేసి రకరకాలుగా పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది. బట్ ఈ గవర్నమెంట్ వచ్చి కేసుని సాల్వ్ చేసి వెంటనే ఈవెంట్స్ పెడతామని కూడా చెప్పారు. సో దాని గురించి సంబంధించి అందరూ ఎదురు చూసారు కూడా. యాక్చువల్‌గా నేను కూడా ఎదురు చూసాను. ఆగస్ట్ 29, 30, 31 ఆ టైంలో మనకు అప్డేట్ వస్తుంది అని చెప్పేసి. బట్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఆ టైంలో రాకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు ఈవెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి, ఈవెంట్స్ షెడ్యూల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో దీని గురించి నేను కన్ఫర్మేషన్ చేసుకుందాం అనేసి చాలా సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అందుకే ఇంతవరకు వీడియోస్ చేయలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అంటే యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, టెలిగ్రామ్స్లో వాయిస్ చాట్స్ అవుతాయి, ఇవి అవన్నీ అవుతాయి. అది అది కూడా ఏ వాయిస్ చాట్స్ అంటే యాస్పిరెంట్స్ పెట్టే అలా వాయిస్ చాట్స్ కాదు. సో సిద్దిక్ గారు అనే మీ అందరికీ ఐడియా ఉంటుంది. అతను చెప్పే వాయిస్ చాట్స్కి వినడము, వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, అదేవిధంగా దానికి సంబంధించింది కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఎన్నాళ్ళు ఎవరైతే ఇచ్చేవాళ్ళో వాళ్ళని కూడా కనుక్కొని, వాళ్ళకి కూడా తెలియకపోయినా వాళ్ళని కూడా కనుక్కోమని చెప్పి మరి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినంత వరకు వెయిట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు నేను అందరికీ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఎవరైనా నెగిటివ్గా, నేను ఇంత కష్టపడి ఇంత చేసి నేను మీలాంటి ఒక యాస్పిరెంట్ని ఇలా ఇంత జాబ్ వస్తుంది రాకపోయింది పక్కన పెడితే, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ అందరి కోసం, మీ అందరికీ మోటివేట్గా ఉండడం కోసం వీడియోస్ చేస్తాను. బట్ చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. సో అలా కామెంట్ చేస్తానంటే ఇక ఈ వీడియోతో లాస్ట్ ఫ్రెండ్స్. అప్డేట్స్ ఇవ్వడమైనాను, లేదంటే అప్డేట్స్ ఒకవేళ ఇచ్చినా కామెంట్స్ ఆఫ్ చేసేస్తాను. మీరు ఇన్ఫర్మేషన్ కోసం లేదా ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగడం కోసం అవ్వదు. సో ఈ వీడియో చూస్తాను కామెంట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కువగా లాగ్ చేయను. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళందరి నుండి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నది ఏదేంటంటే, సెప్టెంబర్ 7 లోపు మనకి ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 90%. ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి అని అనేసి నేను కూడా ఆలోచించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ కొంచెం కనుక్కోవడం అవన్నీ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, వాళ్ళు కూడా సీరియస్ అవుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఇలాగ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, ఇది సార్ ఇప్పుడు అలా కాదు, ఇవ్వాల్సిన దానికన్నా లేట్ అవుతుంది, కాబట్టి ఏంటి ప్రాబ్లం, అసలు యాక్చువల్గా వస్తాయా రావా ఏంటనేది మాకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తే మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా మేము నిర్ణయించుకుంటామని నేను అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సెప్టెంబర్ 7 కల్లా ఈవెంట్స్ డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకు ఏంటనేది మేము పూర్తిగా చెప్పలేము, మీరైతే ప్రిపరేషన్ కంటిన్యూ. సార్ ఒకవేళ రాకపోతే ఏం చేయాలని కూడా నేను చాలా కొంచెం సీరియస్ అయినట్టు అడిగాను. సో అన్నీ కూడా నా మీద కూడా సీరియస్ అయ్యారు. రాకపోతే ఇంకేం చేస్తాం అమ్మాయి, చేయడానికి ఏమీ లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి అని డైరెక్ట్గా చెప్పారు సీరియస్ అయ్యి. బట్ రావాలనుకుంటే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా మా ఇద్దరి మధ్య కొంత కాన్వర్జేషన్ జరిగిన తర్వాత అతను కొంచెం కూల్ అయ్యారు, నేను కొంచెం కూల్ అయినాక అతను నాకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్గా కిందిసారి ఎస్ఐ ఈవెంట్స్ అనేది ఎంత నుండో ఇప్పుడుండో ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే దానికి ఒక 10 to 15 days ముందే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక ఇది ఇచ్చారు. సో ఈవెంట్స్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ప్రారంభం అవుతుంది అని అనుకుంటే, మనకి సెప్టెంబర్ 7 లోపు మనకి షెడ్యూల్ అనేది రావచ్చు. లేదు అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆ టైంలో స్టార్ట్ అవుతాయి అని అనుకుంటే, సెప్టెంబర్ సెకండ్ వీక్లో షెడ్యూల్ రావచ్చు అన్నట్టు చెప్పారు. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అని కూడా నేను మళ్ళీ అడిగాను. సో అతనైతే సీరియస్గా చెప్పారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు నువ్వు ప్రిపేర్ అవ్వు, నీకు జాబ్ రావాలంటే ప్రిపేర్ అవ్వడమే ముఖ్యము. దీని గురించి, షెడ్యూల్ గురించి, వీటి గురించి ఆలోచించడం తగ్గించి ప్రిపరేషన్ అవ్వండి. మీరు సోషల్ మీడియాని ఇవన్నీ తగ్గిస్తేనే కదా మీకు జాబ్ రావాలన్నా చేయాలన్నా చెప్పేసి తను నాకు కొంచెం మోటివేషన్ స్పీచ్ ఇచ్చి తను ఫోన్ కట్ చేసేసారు. సో ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అంటే ఇదే ఉంది. ఈవెంట్స్ రావాలి అనుకుంటే మనకి టైం పడుతుంది. అంటే టైం అంటే ఏం లేదు, ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే మాత్రం వెయిట్ చేయాల్సిందే. బట్ నాకు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 90% ఈవెంట్ షెడ్యూల్ ఈ ఫస్ట్ టు సెకండ్ వీక్లోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ షెడ్యూల్ ఈవెంట్స్ కూడా త్వరలో కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, సార్ అతన్ని ఇంకో మాట అడిగాను, ఈవెంట్స్కి మెయిన్స్కి టైం ఎంత ఉండొచ్చు అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ చెప్పింది అతను ఏంటంటే 15 days మ్యాక్సిమం గట్టిగా ఇస్తే 15 days ఇవ్వచ్చు.
లేదంటే 20 డేస్ ఇవ్వచ్చు. ఈ లెక్కన నేను లెక్కేసుకొని చూసుకున్నా November 17th ఆర్ 24th మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే చాయిస్ హై లెవెల్‌లో ఉన్నాయి. సో, మనకి ఇక్కడ చూస్తే కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు కూడా లేదు. ఆల్మోస్ట్ ఆల్ 83-84 డేసే ఉన్నాయి. సో, ప్రిపరేషన్ అనేది హై లెవెల్‌లో పెంచండి ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇకపోతే చాలామంది నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే చాయిస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే చాయిస్ లేదు. ఈవెంట్స్ పెట్టే చాయిసే ఉన్నాయి. ఒకవేళ ఈవెంట్స్ పెట్టకుండా నోటిఫికేషన్ అలాగ హోల్డ్ చేసే చాయిస్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆల్రెడీ 1998లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. సో, హోల్డ్ చేసి ఉంచేశారు. సో, అలా హోల్డ్ చేసి ఉంచే చాయిస్ ఏమైనా ఉంది కానీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే చాయిస్ అయితే మాత్రం లేదు. సో, మ్యాక్సిమం ఈవెంట్స్ కండక్ట్ చేస్తారనే ఇది అవుదాం. అండ్ అదేవిధంగా ఇంకో ఇన్ఫర్మేషన్ తెలిసింది. నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. ఈ ఫస్ట్ క్వార్టర్లోనే ఉండొచ్చు అని అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే ఉండొచ్చు అని అంటున్నారు. సో, దీనికి కూడా ప్రిపరేషన్ ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటే మనం అచీవ్ అయ్యే ఛాన్సెస్ హై లెవెల్లో ఉన్నాయి. సో, ప్రిపరేషన్ అనేది మాత్రం కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ అనేది మాత్రం ఆపొద్దు. సో, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అన్న సోర్సెస్ ఏమైనా చెప్పండి ప్రిపేర్ అవ్వడానికి, మనకి డైలీ టెస్టుల కోసం సోర్సెస్ ఏమైనా చెప్పండి, లేదా విధంగా ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఏ విధంగా ప్రిపేర్ అయితే ఓ టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే ఎలా అచీవ్ అవుతామని చాలామంది కామెంట్స్లోని అండ్ అదేవిధంగా టెలిగ్రామ్లోని వాట్సాప్లోని మెసేజ్ చేయడం జరిగింది. సో, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను త్వరలో వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా ప్రిపేర్ అవుతానో, నేను ఎలా ప్రిపేర్ అయ్యేవాడినో కూడా నేను అదే విధంగా మీ అందరికీ చెప్పి ఆ విధంగా ప్రిపేర్ అయ్యేలా చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా 2 వీడియోస్ పెట్టాను. 125+ ఎలా అచీవ్ అవ్వాలని చెప్పేసి ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి మ్యాక్స్ టు మ్యాక్స్ 80% ఒక క్లారిటీ వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. సో, దాని గురించి అది చూడండి. అండ్ నెక్స్ట్ పెట్టబోయే వీడియో కూడా నేను పెడతాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓ టైం టేబుల్ ప్రకారం ఇస్తాను. ఈ 80 డేస్లో మనం 60 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసి మిగతా 20 డేస్లో మనం రివిజన్ చేసుకునేలాగా మనకి చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్స్ అనేది ఎందులో రాయాలి, ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే బాగుంటుంది అనేది విషయం కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈసారి మాత్రం మన టార్గెట్ అనేది అచీవ్ అవ్వడం అనేది కానిస్టేబుల్ జాబ్ కొట్టడమే. ఒకవేళ మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యిందా అంటే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, వెంటనే ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అనేది ఆపొద్దు ఫ్రెండ్స్. ఇదే మీ అందరికీ చెప్పడం. ఈ వీక్లో అప్డేట్ కోసం మీరు ఎంత ఎదురు చూస్తున్నారో నేను కూడా అంతే విధంగా ఎదురు చూస్తున్నాను. అప్డేట్ అనేది రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే యాక్చువల్గా అప్డేట్ వస్తుంది, మనందరం ఒక డెసిషన్ తీసుకుని అప్డేట్ వచ్చేలా లేదు, మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అప్డేట్ వస్తుంది అని చెప్పేసి మీద నుండి ఒక ఇన్ఫర్మేషన్ రావడం, మనందరం చల్లబడిపోవడం, అదే జరుగుతుంది. మళ్ళీ ఇక అప్డేట్ రాలేదు, గ్యాప్ వచ్చింది, మళ్ళీ అందరం కలిసి ఒక యూనియన్గా మారి మళ్ళీ అడుగుదాం అన్న టైంకి ఏదో ఒక అప్డేట్ రావడం, వస్తుంది అని చెప్పేసి అప్డేట్ రాకపోవడం, ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, కొంచెం ఆలోచించండి. తెలివిగా ఆలోచిస్తే మీకు అంటూ ఒక అవగాహన వస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్ టెండర్స్ గురించి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఈవెంట్స్ టెండర్ ఎంతసేపు అండి, గవర్నమెంట్ తలుచుకోవాలి కానీ ఈవెంట్స్ టెండర్ ఒక 5 డేస్లో ఫినిష్ చేసేస్తారు, మనకి ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కేసు గురించి అడుగుతున్నారు. కేసు గురించి ఆల్మోస్ట్ ఆల్ సాల్వ్ అయిపోయినట్టే. వాళ్ళు సొల్యూషన్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది. సో, కేసు గురించి మనం ఎంత మాత్రాన కంగారు పడవసరం లేదు. కేసు అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడంతా మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ప్రిపరేషన్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు. ప్రిపరేషన్ అవ్వకుండా ఎవరైతే ఈవెంట్స్ కోసం షెడ్యూల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళే అత్యంత ఎక్కువగా లాస్ అవుతారు. ఎవరైతే ఈ టైంని యూటిలైజ్ చేసుకొని ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎగ్జామ్స్ చదువుకుంటారో, ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి మాత్రం మంచి లైఫ్లో మంచి గవర్నమెంట్ జాబ్ అనేది ఉన్నట్టు, ఒక గవర్నమెంట్ జాబ్. ఇంతకు మించి నేను ఇన్ఫర్మేషన్ అంటూ ఏమి ఇవ్వలేను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను యాజ్ ఇట్ ఈస్కి ఎలాగొచ్చిందో అలాగిస్తే మీ దగ్గర నుండి నేను బ్యాడ్ అయిపోతాను, అవతల నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి బ్యాడ్ అయిపోతాను. సో, అందుకోసం మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఇండైరెక్ట్గానే చెప్పాను. కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఏదైనా. ప్రిపరేషన్ అయితే మాత్రం ఆపద్దు. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.